సీ ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్లకు పీతల పేర్లు చెప్పగానే ఖచ్చితంగా నోరూరుతుంది. క్రాబ్ ఫ్రై అని, స్టఫ్డ్ క్రాబ్ అని రకరకాల పేర్లతో వీటి వంటకాలు హోటల్స్లో కూడా చాలా ఫేమస్. వీటి కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే బలం. అందరికీ దాదాపు ఎక్కడి వరకు తెలుసు, పీతలో అన్నిటికంటే దాని రక్తం చాలా స్పెషల్. ఎందుకంటే పీత రక్తం లీటర్కు ఏకంగా 12 లక్షలు. ఎస్, మీరు సరిగ్గానే విన్నారు, వేలు కాదు, అక్షరాల 12 లక్షలు. హార్షూ క్రాబ్స్ అని పిలిచే ఈ పీతల రక్తం వైద్యపరంగా అత్యంత విలువైంది. సాధారణంగా రక్తం అంటే ఎర్రగా ఉంటుంది. దీనికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్. ఇందులో ఐరన్ ఉంటుంది. అయితే పీతలో మాత్రం కాపర్ ఆధారిత హిమోసయానిన్ ఉంటుంది. ఈ కారణంగానే ఈ పీత రక్తం నీలిరంగులో ఉంటుంది. లీటర్ హార్షూ క్రాబ్ రక్తం ఏకంగా $15,000, అంటే మన కరెన్సీలో సుమారు 12 లక్షలు. అందుకే దీనికి నీలి బంగారం అన్న పేరు కూడా ఉంది. వైద్యపరంగా ఈ రక్తం అత్యంత విలువైంది. దీన్ని కొన్ని రకాల డ్రగ్స్ ఉత్పత్తుల పరీక్షల్లో వాడతారు. ఈ రక్తంలో లిమ్యులస్ అబిమోసైట్ లైసైట్ అనే కాంపౌండ్ ఉంటుంది. మనుషుల్లో తీవ్ర అలర్జీలకు కారణమయ్యే ఎండోటాక్సిన్స్ అనే ప్రాణాంతక విషతుల్యాలను ఈ రక్తంతో సులువుగా గుర్తించవచ్చు. అందుకే ఈ రక్తం చాలా ఖరీదైనది. ఈ పీతలు సాధారణంగా అమెరికా తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. వైద్య రంగం అవసరాలకు సరిపడా రక్తాన్ని వీటి నుంచి వెలికి తీసేందుకు ఏటా 6 లక్షల పీతలను పట్టాల్సి వస్తుంది. ఒక్కో పీతలోని 30% రక్తాన్ని వెలికి తీస్తారు. తర్వాత వాటిని తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ ప్రక్రియను తట్టుకోలేక సుమారు 30% పీతలు చనిపోతాయి. ప్రక్రియ పూర్తయ్యాక పీతలను మళ్ళీ సముద్రంలో విడిచిపెట్టినా వాటిలో ఎన్ని బతుకుతాయో తెలీదు. దీంతో వీటి జనాభా నానాటికి తగ్గిపోతుంది. ఈ పీతల రక్తానికి ఇంత డిమాండ్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం.